శ్రీ గురుభ్యో నమః. అండ్ ఈ వేదికని అలంకరించిన పెద్దలందరికీ కూడా పాదాభివందనాలు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మేడం గారు అండ్ దిస్ ఖ్యాతీస్ కళాక్షేత్రం. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు అనే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క క్లాసికల్ డాన్సర్కి ఇస్తున్నందుకు థ్యాంక్స్ అ లాట్ అండి. ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఎవరవని, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అదంతా పక్కన పెడితే ఒక డాన్సర్ గుడిలో చేయడం అన్నది అసలు డాన్స్ నేర్చుకుంటున్న దానికి అర్థమే ఇది అనిపిస్తుంది. అలాంటిది ఇంత గొప్ప గుడిలో ఇంత మంచి అవకాశం ఇస్తున్న మా పిల్లలందరికీ కానీ అందరికీ కానీ వీఆర్ వెరీ హ్యాపీ టు సే దిస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. అండ్ ఈరోజు ఈ పెద్దవాళ్ళు అందరూ కూడా పిల్లల పర్ఫార్మెన్స్ అవి చూడడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అవి అంతా కాకుండా ఈరోజు ఒక స్పెషల్ రోజు, ఆ కార్తీక రోజు, ఇలాంటి రోజు ఆపర్చునిటీ ఇవ్వడం కూడా, అది రావడం కూడా మా అదృష్టం అని మేము భావిస్తున్నాం. థ్యాంక్స్ అ లాట్ అసలు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ థాట్ ఏదైతే ఉంది, నా ఒక్కరికే కాదు అందరికీ ఇది దక్కాలి అని ఏదైతే థాట్తో చేస్తున్నారు, దిస్ ఈజ్ లైక్ ఖచ్చితంగా చాలా పెద్ద హిట్ అవుతుంది అని కోరుకుంటున్నాను. అలా ఏమన్నా నేను చెప్పేంత పెద్దదాన్ని కాదు, బట్ ఏమన్నా మా తరపున కానీ, మా ఇన్స్టిట్యూషన్ తరపున కానీ, మా పేరెంట్స్ తరపు కానీ ఎలాంటి ఏమైనా సహాయం ఎప్పుడైనా కావాల్సి ఉంటే, ఏమన్నా మేము చేయగలిగితే డెఫినెట్గా మాకు వచ్చినంత వరకు మేము డెఫినెట్గా చేస్తామండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, వీటితో పాటు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. అసలు నాట్యం చేసేటప్పుడు రసం ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం చేసే వాళ్ళల్లోనే కాదు, మన అట్మాస్ఫియర్ కూడా రస నిష్పత్తి అవ్వాలి అంటే మనం చేసే వాళ్ళల్లో రసం ఎంత పండుతుందో చూసే వాళ్ళల్లో కూడా రసం అలానే పండాలి. అండ్ అలానే ఇవన్నిటికీ యాడ్ ఆన్ అయ్యేవి అట్మాస్ఫియర్ కానీ, మనము చేసే ప్రదేశం కానీ, అవన్నీ ఇంత పాజిటివిటీని అంతా ఒకే దగ్గర తెచ్చారు. అలా తేవడం వల్లనే ఈ రస నిష్పత్తి జరిగింది అని నేను భావిస్తున్నాను. ఇలానే ఎందరో మందికి ఆపర్చునిటీ ఇవ్వాలి అని, ఇంకా మంచిగా జరగాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఫైనలీ థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.